నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి గారు. గురుగారు, మిథున రాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీరికి? వసుదే వసుతం దేవం కంసచాణు రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అమ్మా, ఈ మిథున రాశి వాళ్ళు అంటే మీరు కనుక తీసుకుంటే మనకి కన్యారాశిలో ఉన్నటువంటి కేతు అంటే మార్చి 29, 2025 సంవత్సరం ద్వారా సింహరాశిలోకి వచ్చేస్తున్నాడండి. అక్కడేమో రాహు మీన రాశిలో ఉన్నవాడు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడేమో మనకి గురుడేమో వృషభ రాశిలో ఉన్నాడండి. ఆయన మే 30, 2025 సంవత్సరం తర్వాత మీకు వృషభ రాశి నుంచి మిథున రాశికి వచ్చేస్తున్నాడండి, జన్మరాశిలోకి. ఇప్పుడు కుజుడు ఉన్నాడండి. కుజుడు కర్కాటక రాశిలో నేర్చపెట్టి ఉన్నాడండి. క్లియర్గా ఉందండి మన మిథున రాశి వాళ్ళందరికీ. అయిపోయి అసలు మీరు చూడలేదండి బాబు, ఆదాయ వ్యయాలు చూస్తే 14 అండి బాబు. పిసినారోళ్ళు అయిపోతారండి బాబు. 2 బాబు ఖర్చు. వీళ్ళు మారాలండి బాబు. వీళ్ళంతా ఇప్పుడు మిథున రాశి వాళ్ళంతా ఈ నెలలో బాలి, తర్వాత సింగపూర్ ఇలాంటి ఊర్లు వెళ్ళిపోతున్నారండి బాబు. 26వ తేదీన మొత్తం నెలాఖరు టైంలో పౌర్ణం తర్వాత ఈ బాబు వీళ్ళని అసలు పట్టుకోలేమండి మనం. అంటే మిథున రాశి వాళ్ళు అంటే బాబు వాళ్ళు అసలు కంటికి కనబడరండి బాబు. మీరు సంవత్సరాలు మాట్లాడినా అసలు కంటికి రారండి వాళ్ళు. అలాగా అందరికి కూడా పనులు చేయించుకుంటారండి. మళ్ళీ తెలివితేటలు ఎక్కువ అండి వాళ్ళకి. ఈ మేలే ఇంకా పెరిగిపోతాయండి బాబు తెలివి. అయితే ఏమన్నా ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయి కదండి, ఉద్యోగాల వృత్తి ఎలా ఉంటుందో చూస్తాం. అవి చాలా బాగుంటాయండి, జీతాలు బాగా పెరుగుతాయి ఈ నెలలో. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళడానికండి తెగ ప్రయత్నాలు చేస్తారండి ఇలా కొంతమంది. వాళ్ళంతా సక్సెస్ అండి. ఏమన్నా బాబు ఇప్పుడు వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినండి, వీళ్ళ తమ్ముడు పెళ్ళాలు, వీళ్ళ మరదల్లో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారండి బాబు. ఏమండి అస్సలు మిథున రాశి వాళ్ళు అంటే ఒకానొక సమయంలోనండి అసలు ఇంకా దీనంగా అన్నీ కోల్పోయినట్టు అలాగ ఉండేవారండి. నీరసంగాను ఆ టెన్షన్ అంతా కూడానండి ఆ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారండి. సలహాలు ఇచ్చేవాళ్ళకి ఇంటి ఇచ్చేసి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారండి. సలహాలు తీసుకున్న వాళ్ళంతా వీళ్ళేమో మంచిగా అయిపోయారండి. ఇప్పుడు మే నెల అండి 2025 సంవత్సరంలో ఆయనండి అలా భర్తలంతా కూడా వాళ్ళు చెప్పినట్టు వింటున్నారండి బాబు. వాళ్ళే చెప్తున్నారు మిథున రాశి వాళ్ళు. ఇప్పుడు మారిపోయారండి మా వాళ్ళు. అప్పుడేమో అసలు ఇన్నివారు కాదు. ఇప్పుడు 1.5 సంవత్సరాలు మాకు కొంగట్టుకుని తిరిగేస్తున్నారు. అసలు మేము పొమ్మన్నా కూడా పోవట్లేదు, మొత్తం టోటల్ మారిపోయారు అన్నారండి. అప్పుడేమో అసలు పట్టించుకోవట్లేదు అని కొంచెం అనుకుని బాధపడేవారండి. కాకపోతే అండి మిథున రాశి వాళ్ళు నమ్ముకొని అవతల వాళ్ళు సలహాలు చెప్పిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారండి. అలాగే ఈ రాశి వాళ్ళు అండి ఇప్పుడు మిథున రాశి వాళ్ళు వ్యాపారాల్లో బ్రహ్మాండం చేసేస్తారండి. ఏమంటే కూరగాయల వ్యాపారం అండి, పళ్ళ వ్యాపారం, తర్వాత వ్యవసాయం, మా అపర ధాన్యాలు, ఇవన్నీ కూడా బిజినెస్ టాప్ అండి. ఏమంటే టీ స్టాళ్ళు, హోటళ్ళు, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. తర్వాత మనకి అసలు ఏ వ్యాపారం అండి, ఎనప వ్యాపారం అసలు బాగుండకూడదండి. వీళ్ళకి ఎనప వ్యాపారం బాగుంటుందండి బాబు. ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసు, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటి షాపులు పెట్టేస్తారండి వీళ్ళు. ఏమని బాబు వీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు ఉంటుందండి. ఏమని చెప్తారు తెలుసండి ఇలా? సీక్రెట్ ఫెలోస్ అండి ఇలా. మా దగ్గర డబ్బులు లేవంటారండి ఆడవాళ్ళు. ఈ మగవాళ్ళు కూడా పాపం వాళ్ళు మంచివాళ్ళే కానీ వాళ్ళకండి ఇచ్చేస్తే డబ్బులు ఎలాగోళ్ళకి రావాలని పాపం నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఈ రకంగా మిథున రాశి వాళ్ళందే మొత్తం టైం ఎప్పుడైపోద్దా అని గడియారాలు చూస్తున్నట్టుగా టెన్షన్ అండి, ఓవర్ యాంగ్జైటీతో ఉంటారు వీళ్ళు. స్టూడెంట్స్ అండి, స్టూడెంట్స్ కూడా మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాలండి. మొన్నటిదాకా అండి బాగాలేదండి. మే 30 తర్వాత కొంచెం అప్పుడు దాకా ఏమండి డేంజర్ అండి బాబు. మొన్నటిదాకా ఇంకా ఈ మే నెల ఇంకా ఆఖరి దశ అండి. కొంతమందికి వీళ్ళకి పోలీస్ స్టేషన్ కేసులని, కోర్టు కేసులని ఇలాంటివి జరిగినాయండి. అంటే ఏం చేయకపోయినా ఇలా ఏం పెద్ద నేరస్తులు ఏం కాదండి పాపం. ఏమీ ఉండదు, మామూలుగా వీళ్ళ పిల్లలు చేసిందమ్మా లేకపోతే ఏదో ఒక తలపోటు ఇలాంటి అన్నింటి వల్ల ఈ కేసులు అవి వచ్చినాయండి. అవన్నీ పోయినాయండి. ఇప్పుడు పోసేసి బ్రహ్మాండం అయిపోయారండి. ఏమండి బాబు పొలాల మీద పొలాలు కొనేస్తున్నారు, ఇళ్ల మీద ఇల్లు కొనేస్తున్నారండి బాబు. 8 కోట్లు ఎట్టేసి అలా ఆయన బెటక్ ఫ్రెండ్ వాళ్ళతో కలిసేసి సగం కింద 400 స్క్వేర్ యార్డ్స్ 400 స్క్వేర్ యార్డ్స్ అన్నట్టు తీసేసుకొని ఏమంటే 8 కోట్లు పెట్టి స్థలాలు కొంటున్నారంటే మళ్ళీ 2 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారండి. అంత బాగుందండి బాబు మిథున రాశి. మళ్ళీ బాలేదు అంటారండి. పిసినారుల కింద ఉండకూడదు కదండి.
పేదవాళ్ళకి దానం చేయొచ్చు కదా, చేయరండి. చేస్తే ఇంకా బాగుంటుందండి, ఇంకో 2 కోట్లు ఎట్టుకుంటారు. గురుగారు, మరి వీరికి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా కొత్తగా ఉద్యోగాలు కావాలి కోసం అనేసి రిపీట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లేకుంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ల వారు కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏమంటే ఇలా ఆరోగ్యం బాగుంటుందండి, నటించేస్తారు వీళ్ళు. ఏమంటారు నాకు బాగట్లేదని. అప్పుడేమో మైగ్రేన్ అని చెప్తారండి, ఇప్పుడేమో కాలు నొప్పులు వచ్చేసినాయి, నా అరికాల నొప్పులు వచ్చేసినాయి అని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అది ఇది అని చెప్పేస్తారండి. మళ్ళీ బాగానే తినేస్తారండి, బాగానే ఉంటారండి. అంటే వీళ్ళకి వాళ్ళ భర్తల్ని కొంచెం గ్రిప్లో పెట్టుకోవాలని కొంచెం అనారోగ్య సమస్యలుగా చెప్తారండి కొంచెం. అయితే ఒకటండి పాపం, వీళ్ళు ఏది కూడా తట్టుకోలేరు మానసికంగా. ఓవర్ ఎక్సైట్మెంట్. ఏమంటే వీళ్ళకి ఏదైనా విషయం చెప్తామని అన్నాం అనుకోండి, చెప్తామని మానేసామనుకోండి 10 సార్లు మన ఫోన్ కూడా ఎత్తారండి వీళ్ళు. ఎలాగంటే ఏంటి చెప్తానన్నా చెప్పలేదనేసి ఓవర్ యాంగ్జైటీ జబ్బండి వీళ్ళది. మోకాలు నొప్పులుగా లేవు, ఏమీ లేవండి. ఏడు బాబు జిమ్కి వెళ్ళిపోతారండి బాబు వీళ్ళంతా. జిమ్కి వెళ్ళిపోయి మోకాలు నొప్పులు అంటే నొప్పులు 5 మందులు వేసుకుంటున్నారు అనుకోండి. కాబట్టి ఇలాంటి ఈ రోగాలు తప్ప. ఏమంటే ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్ళాలా లేకపోతే డబ్బులు సంపాదించాలంటున్నారు కదండి, అది బ్రహ్మాండంగా సంపాదించారండి బాబు. ఫారెన్ కూడా వెళ్ళిపోతున్నారండి. దానికేం మీరేం చూసుకోవట్లేదండి బాబు. మొత్తం ఇప్పుడు మా రాజమండ్రిలో సగం మంది అంతా అక్కడేనండి బాబు. మా తణుకులోను మొత్తం మా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎవరు లేరండి బాబు. అప్పుడు మా ఊర్లో జనం ఉన్నారనుకుంటున్నారు, మా అందరూ అమెరికా వెళ్ళిపోయారండి బాబు. మొత్తం వెళ్ళిపోయారండి. ఏమండి ఇప్పుడు ఉద్యోగాల కోసం ఏమండి దుబాయ్కి బాయ్ అనేవారండి మా చిన్నప్పుడు. వాళ్ళకి అందరికీ అవకాశాలు వచ్చినాయండి, వెళ్ళిపోతున్నారు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. ఏమండి ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇదివరకు అమెరికా వెళ్ళినట్టు ఉండేదండి. ఇప్పుడు పొద్దున్న మా మేస్త్రి గారు ఉన్నారు, తాళపూడి నుంచి బుడుకుమని వెళ్తున్నారు, సాయంకాలం వచ్చేస్తారు. సాయంకాలం వెళ్తున్నారు, బుడుకుమని పొద్దున్నకి వెళ్ళిపోతున్నారు. అలాగే ఏమండి మొత్తం అన్ని ఉద్యోగాలు వస్తాయండి, మిథున రాశి వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం లేదండి. తర్వాత దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారంటే, ఎన్ని ప్లేస్లోనే వెళ్ళిపోతున్నారు. ఏమండి బాబు ఇలా ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయండి బాబు. ఉద్యోగాలు అంటే ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబు, ఏదో డాక్టర్ జాబు అడుగుతారు అనుకుంటున్నారేమో మీరు. ముఖ్యమంత్రి జాబులు అడుగుతారండి బాబు. మంచి తెలివైన వాళ్ళండి బాబు. ఏమంటే దేవుడు కూడా అలాగే పెడతాడండి బాబు. కలెక్టర్ జాబులు కూడా అండి నవ్వుతారండి బాబు, సరదా అనుకుంటున్నారు బాబు. కానీ అయిపోయి నవ్వుతారు. అయిపోయి అక్రమ గారు అసలు మిథున రాశి అంటే అండి అంత బాగుందని చెప్తున్నానండి. ఇప్పుడు కలెక్టర్ పోస్టులో ఉన్న వాళ్ళు సగం మంది మిథున రాశారండి బాబా. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేస్తారండి వీళ్ళు. చాలా తెలివైన వాళ్ళండి బాబు. ఇంకా అసలు చూసుకోకలేదండి బాబు మొత్తం. కాకపోతే ఏంటంటే వీళ్ళ పాపం భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఎక్కువైపోద్దండి బాబు వీళ్ళకి. ఇప్పుడు లేక బాధపడతారండి మిథున రాశి వాళ్ళు. మిగతా రాశి వాళ్ళు వీళ్ళకి ఎక్కువైపోతాయండి. అన్నీ కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఇల్లులు, రేంజ్ రోవర్ కార్లు, తర్వాత ఇదిగో విల్లాలు 3 కోట్లు, మళ్ళీ అది ఉండగానే 8 కోట్లు అన్నట్టండి. ఏమంటే మిథున రాశి వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారండి. ఈ పౌర్ణమి తర్వాత అందరూ సంపాదించుకుంటారండి. ఏమంటే మిథున రాశి వాళ్ళ గురించి మనం చెప్పక్కలేదండి బాబు, ఎందుకంటే పంచాంగం చెప్తుందండి బాబు. 14 ఆదాయం ఎవరికొంది చెప్పండి మీరు, ఏ రాశికుంది చెప్పండి. వృషభ రాశి 11 అండి. అదండి బాబు, అంత బాగుందండి బాబు మిథున రాశి వాళ్ళు. కానీ ఎంత బాగున్నప్పటికీ కూడా ఇది గోచర ఫలితం ప్రకారమే చూసుకోవచ్చు. కానీ జన్మ జాతకం అనే దాన్ని బట్టి కొంచెం వేరుంటుంది. కాబట్టి మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలంతా కూడా? ఏమండి బాబు అలాగనకండి బాబు కొడేస్తారు మనల్ని. ఎందుకంటే బాగుంది గోచార రీత్యా అంటారా, వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలా. మనం బాగాలేదన్నాం అనుకోండి, మిథున రాశి వాళ్ళు కాలికెత్తే మెడకెత్తే కాలికేసేస్తారండి. బాగుందన్నాం అనుకోండి బాగాలేదన్నా అంటారు, బాగాలేదన్నాం అనుకోండి ఎందుకన్నాం అంటారండి బాబు. పరిహారాలు ఏంటంటే అండి వాళ్ళకి కుజుడు బాగాలేదండి పాపం. అంటే ఇన్కమ్స్ దాని వాక్ కఠినమైపోద్దండి వాళ్ళు. అందుకని ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి, పెద్ద పెద్ద గొడవలు ఉండవు. ఇప్పుడు ఎక్కడికైనా హోటల్కి టిఫిన్ తినడానికి వెళ్ళారనుకోండి, ఫ్యానే లేదనుకోండి, ఏ కమా కుడ్ ద ఫ్యాన్ అంటారండి. అలాగా అప్పుడు ఆడేమనుకోండి ఫీల్ అయిపోతారు కదండి, అలా ఫీల్ అవుతారు అంతే. అందుకని మనం కుజ జపం చేసుకోవాలండి, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు కంది ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణుడికి మంగళవారం నాడు దానం చేయాలండి బాబు. ఇప్పుడు ఆ లైఫ్ అంతా హ్యాపీస్ అండి. ఇంకా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే ఓం శరవణ భవ అన్న మంత్రంతో జపం చేయాలండి.
ఈ విధంగా చేసేసింది. చండ్ర సమిధులు అని దొరుకుతాయండి, చండ్ర సమిధులు. ఆ చండ్ర సమిధులతో కనుక వీళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చక్కగా వివరించారండి. అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా సింపుల్ గా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.